మేడిగడ్డను అట్లా వదిలేస్తే ఎట్లా? ఇగో రేవంత్ సర్కార్కు ఘోష్ కమిషన్ చురకబెట్టిందట. మేడిగడ్డను గట్లా వదిలేస్తే ఎట్లా అని గట్టిగా సురకబెట్టింది. ఇటు ఘోష్ కమిషన్ సురక, అటు రాష్ట్ర ప్రజలతోని కూడా సురక. ఎన్ని కర్రకాసి వాతలు పెట్టినా రేవంత్ రెడ్డికి ఏడ మండదలేదు. రేవంత్ రెడ్డికి మంటే లేదు. మొత్తమే రేవంత్ రెడ్డి బతుక్కు అసలు మంట అనేదే లేకుండా పోయింది. ఎంతమంది సురకాలు పెడితే ఏం లాభం? అవే మోస మాటలు, అవే దొంగ మాటలు, మోసపూరితమైన మాటలతోని రేవంత్ రెడ్డి పబ్బం గడుపుతారు తప్ప, కాలం గడుపుతారు తప్ప ఇంకొకటి లేదు. ఇక ఈ ఎన్నికలు అయిపోయేదాకా ఇదో ప్రచారాలు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా, భోషానం చేస్తా అని మాటలు మాట్లాడి కథలు మైమర్పించి ప్రజల నుండి ఓట్లు దొబ్బే ప్రయత్నం చేస్తుండే తప్ప మరొకటి లేనే లేదు. ఇక రేవంత్ రెడ్డి మొహాన్ని చూసి ఓట్లేయాలనో, మరి ఆయన నోరును చూసి ఓటేయాలనో, ఆయన అబద్ధపు హామీలను చూసి ఓట్లేయాలనో, ప్రజలు మాత్రం మోసపోతే మళ్ళా గోసపడతారు. కేసీఆర్ ఎంతసేపు మొత్తుకున్నా ఇదే మాట చెప్తాడు, మోసపడితే గోసపడతారు, మోసపడితే గోసపడతారని. అదే పరిస్థితి మళ్ళీ రాబోతుంది. ఈసారి గిట్లా ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గిట్లా వడేసిర్రే అనుకో, ఎంపీ సీట్లు గిట్లా గెలిచినాయి అనుకో, తెలంగాణ రాష్ట్రంలో ఇక మనం గుజ్జోళమైపోవాలి. రాష్ట్రం మొత్తంలో గుడ్డోళమే అయిపోతాం. ఇక మనల్ని ఆదుకునే నాదుడే లేడు, మనకు భరోసా ఇచ్చే నాదుడే లేకుండా పోతాడు. ఇక వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట అవుతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి మొత్తం నేనే అన్ని, రాజు నేనే, మంత్రి నేనే అన్నట్టుగా ముందుకు పోతాడు. ఒకవేళ ఎన్నికల్లో ఇట్లా గెలిచిండే అనుకో, ఇక మన బతుకులు బస్ స్టాండే అయిపోతాయి. ఇక వేరే పనే లేదు. ఇక రేవంత్ సర్కార్కు ఘోష్ కమిషన్ చురక. ఇక భారత్ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోండి. ఇది మన మేడిగడ్డ భారత్ ఉంది కదా, దాని రక్షణ కోసం తక్షణమైనటువంటి చర్యలు తీసుకోండి అంటూ ఇక తక్షణం NDSAకు లేఖ రాయండి. మధ్యంతర నివేదికను తెప్పించుకోండి. అన్నారం సుందిళ్ల పైన చర్యలు చేపట్టండి. ఇక సాగునీటి కార్యదర్శికి ఘోష్ ఆదేశాలు జారీ చేసినారు. ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బారజ్ బ్లాక్ను అలా వదిలేస్తే ఎలా అని జ్యుడిషియల్ విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ ఇక పినాకి చంద్ర ఘోష్ అభిప్రాయపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇక జూన్ నెలలోనే ప్రాణహితకు ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బారాజ్లో తదుపరి నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSAకి లేఖ రాసి తక్షణం చేపట్టాల్సినటువంటి మరమ్మతులు చర్యలపై మధ్యంతర నివేదిక తెప్పించుకోవాలని కూడా సూచించారు. అదేవిధంగా అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి చేపట్టాల్సినటువంటి చర్యలపైన కూడా నివేదిక తెప్పించుకోవాలని కూడా సూచించినట్టు తెలిసింది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లో 3 పిల్లర్లు కుంగినటువంటి విషయం తెలిసిందే. దీనిపై NDSA కమిటీ పలు దఫాలుగా క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఈ కమిటీ నివేదిక ఇక సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4 నెలల గడువు ఇచ్చింది. అయితే జూన్లోనే వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ఇక బ్యారేజ్కు మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కూడా నిపుణులు గతంలోనే సూచించారు. ఇగో ఇవాళ రిపేర్ చేయడానికి ముందుకు వచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మొన్న చెప్తుంది కదా, 4 నెలల్లోనో ఏదో 7వ నెలల్లో మొత్తం మీద రిపేర్ చేసి పూర్తి చేసి ఇవ్వాలని మాట. ఇదేదో అధికారంలోకి రాగానే మేడిగడ్డకు పోయి పుల్లర్లు గింగినాయి, పర్రెలు పెట్టినాయి, ఈ ప్రాపగండా ప్రచారం చేయకముందే ఆ రిపేర్ చేస్తే అయిపోయేది కదా. ఇక నీటిపారుదల శాఖ ఇంజనీర్లు సైతం తక్షణ చర్యలపైన NDSAకు నివేదిక కూడా ఇచ్చారు. కానీ NDSA నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా NDSA నివేదిక ఇక వచ్చే వరకు వేచి చూద్దాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. దీంతో మధ్యంతర నివేదిక కోసం NDSA పైన రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదనేటువంటి విమర్శలు వస్తున్నాయి. 2-3 రోజుల్లో ఇక మేడిగడ్డ బ్యారేజ్కు మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక ఆది నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కూడా అదే తరహాలో నీటిపారుదల శాఖను ఆదేశించడం గమనార్హం. వీళ్ళు ఎన్ని చెప్పినా గింతే, నిమ్మకు నీరెత్తినట్టుగా అట్లే ఉంటారు వీళ్ళకు. అదేదో సామెత ఉంటుంది చూడు,
ఏనుగు మీద వాన పడితే ఏమవుతుంది? ఏం కాదు. కాంగ్రెస్ ఖతమైనట్టే. కమిటీ లేదు, పునరుద్ధరణ ఎట్లా? బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి మేడిగడ్డను ఎట్లా? అట్లా ఉంటుంది ఈ కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన. రేవంత్ రెడ్డి గారి పరిపాలన. రేవంత్ రెడ్డిని నన్ను నమ్ముకో ఉన్నాయి అమ్ముకో అనే శాస్త్రం ఉంటుంది రేవంత్ రెడ్డి కథ. రేవంత్ రెడ్డి కథ నన్ను నమ్ముకో ఉన్నాయి అమ్ముకో అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా అమ్ముకోవాల్సిందే రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే. ఒంటి మీద నూనె పోగు కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తారట వీళ్ళు వస్తే. కాంగ్రెస్ వాళ్ళు గెలితే బట్టలు కూడా గుంజుకుంటారు కావచ్చు నాయన. బంగారము మన ఏంది ఇండ్ల జాగలు ఏవి పడితే అవి భూములు ఇవన్నీ లాక్కుంటారట ఇక రోజుల్లో. ఇక ఎన్డీఎస్ఏ నివేదిక రాబోతుందని ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించినా అలాంటిదేమీ రాలేదు. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఏ నివేదిక రాబోతుందని ఈ ఉత్తమ్ కుమార్ చెప్పిండు గతంలో. 4-5 నెలల కిందనో, 4-5 కాదు 2 నెలల కిందనో ఏమో చెప్పిండు ఉత్తమ్ కుమారు. ఎన్డీఎస్ఏ నుండి ఒక నివేదిక రాగానే ఆ నివేదికను మేము చూసి ఆ తర్వాత రిపేర్లు చేస్తామని చెప్పిండు. ఆ నివేదిక ఇంకా రాలేదట. మరి రిపేర్ సంగతి ఏం పోయే? ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికను వెంటనే తప్పించుకోవాలని కూడా ప్రభుత్వానికి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ సూచించడం ఇక ప్రాధాన్యం సంతరించుకున్నది. బారాజ్కు మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆది నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అదే తరహాలో తాజాగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కూడా నీటిపారుదల శాఖను ఆదేశించడం విశేషం. నీటిపారుదల శాఖ అధికారులతో ఘోష్ భేటీ. కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ చేపట్టినటువంటి ఘోష్ శనివారం కోల్కతాకు వెళ్లే ముందు అధికారులతో సమావేశమయ్యారు. మే నెలాఖరులోన లేదా జూన్లో ఇక గోదావరికి వరదలు రానున్న నేపథ్యంలో బారాజ్లు మరింత దెబ్బతినకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా నిర్దేశించారు. ఇకపోతే దీనికోసం అవసరమైనటువంటి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ నివేదికను తెప్పించుకోవడానికి వీలుగా కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్కు లేఖ రాయాలని కూడా నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను ఆదేశించారు. ఆ నివేదికను వెంటనే తెప్పించుకొని దాని ఆధారంగా బారాజ్ల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విచారణలో ఎన్సీఎస్ఏ నివేదిక కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. విచారణ కోసం మే 8న రాష్ట్రానికి విచారణ కోసం ఈ నెల 24న హైదరాబాద్ వచ్చినటువంటి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ 3 రోజుల పాటు హైదరాబాద్లో మకాం వేసిన అనంతరం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కోల్కతాకు తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు కాళేశ్వరం విచారణ పైన పత్రికల్లో బహిరంగ ప్రకటనను విడుదల చేసి విచారణకు అవసరమైన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మే 8న కోల్కతా నుంచి హైదరాబాద్ రానున్నటువంటి ఆయన అదే రోజు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లను కూడా సందర్శించనున్నారు. తదనంతరం హైదరాబాద్కు చేరుకొని కాగ్ నివేదికతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక ఎన్డీఎస్ఏ నివేదికలపైన కూడా అధ్యయనం చేసే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుపుతున్నారు. మేడిగడ్డను అట్లా వదిలేస్తే ఎట్లా అంటూ మొత్తానికి ఘోష్ కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు.